అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రియా స్టూడియోస్. నేను మీ దివ్య. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. మనం ఇప్పుడు గోల్కొండ కోటలో ఉన్నాం. ఈ ఆషాఢ మాసంలో మొదటి బోనం ఇక్కడున్న అమ్మవారికి, జగదాంబ మహాంకాళి అమ్మవారికి నైవేద్యంగా వెళ్తుంది. అలానే అందరు ప్రజలు కూడా భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి తరలి వస్తున్నారు. మరి ఇక్కడున్న విశేషాలు ఎలా బోనాలు జరుగుతున్నాయి, ఇంకా ఇక్కడున్న విశేషాలు ఎలా జరుగుతుందో చూసుకుందాం. అనంతచారి గారి వారి ఇంట్లో ఎలా జరుగుతుంది, అమ్మవారి విగ్రహాన్ని, అమ్మవారికి ఒడిబియ్యం కానివ్వండి, బట్టలు, ఇవన్నీ కూడా ఎలా చేశారో అక్కడున్న విశేషం మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ బోనాలు ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ మన కోటలో, గోల్కొండ కోటలో ఎలా జరుగుతుంది, అవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం.
ఇక్కడ నాగమ్మ తల్లి కొలువు తీరి ఉన్నారు ఈ చెట్టు కింద, మన వేప చెట్టు కింద. వీరి మాటల్లో ఒక విషయం, వీరి మాటల్లో మనం తెలుసుకుందాం. చెప్పండి. శ్రీ జగదాంబిక మహాంకాళి టెంపుల్ అమ్మవారి ఫస్ట్ పూజ ఈ రోజు. ఇక్కడ నాగమ్మ టెంపుల్ యాప చెట్టు కింద నాగమ్మ పుట్ట మరియు నాగమ్మ విగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ నెల రోజులు పూజలు జరుగుతాయి, 9 పూజలు. ఈ రోజు శ్రీ జగదాంబిక మహాంకాళి అమ్మవారి ఊరేగింపులో అమ్మవారిని తొట్టెల్లోనే మేమే తీసుకొని వస్తాము, సాకలి వాళ్ళం మేము. ఫస్ట్ పూజ చోటా బజార్ నుంచి నడుచుకుంటూ సాకలతో మోచుకుంటూ మళ్ళా 375 మెట్లు ఒక వితిన్ 5 minutes to 10 minutes కి అమ్మవారిని తీసుకొని వెళ్ళిపోతాం మేము. ఇలా అమ్మవారు ఎప్పుడు కొలువు తీరారండి? ఈ అమ్మవారు నిజాం సర్కార్ అప్పటి నుంచే కొలువు తీరారమ్మ. పైన జగదాంబ అమ్మవారు, ఇక్కడ నాగమ్మ కూడా ఇద్దరు ఒకేసారి కొలువు తీరారు. ఓకే స్వామి, థ్యాంక్ యూ. సో ఇలా మరిన్ని విషయాలు
మనం చూసుకుంటే అమ్మవారిని ఊరేగింపిస్తున్నారండి. అన్ని సిద్ధం అవుతున్నాయి. ఇప్పుడు వీరి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి, చెప్పండి. ముందుగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ బోనాల శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. శివగణాదులకు శివశక్తులకు శనార్థి. మరి ఈ రోజు ఈ సంబరాల్లో పాల్గొంటున్నారు మీరు కూడా. ఇక్కడ ఎలా జరుగుతుందో మీరు చెప్తారా మీ మాటలో? ఈ రోజు పాల్గొన్నందుకు అది మా అదృష్ట భావ్యంగా అనుకుంటున్నాము. ఎందుకంటే అమ్మవారికి ప్రతి సంవత్సరం 9 సంవత్సరాలు అమ్మవారికి బోనం కానీ ఘటం ఎక్కించడం వల్ల చేయడం వల్ల కానీ ఎటువంటి దుర్ఘటనలు కానీ ఏది ఉన్నా కానీ తొలగిపోతున్నాయని దాంతో అమ్మవారికి ఎక్కించడం జరుగుతుందండి. ఇప్పుడు ప్రారంభమవుతుందంటే 2 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇలా చేస్తున్నారు అమ్మవారికి? 2 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. సో ప్రతి ఏడాది మీరు అమ్మవారికి 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మీకు ఎలా అనిపించింది అమ్మవారికి చేసుకోవడం? మీకు ఎలా ఉంది? అమ్మవారికి ప్రతి సంవత్సరం చేసుకోవడం వల్ల ఏదైనా కానీ అనుకున్న సమస్య ఏదైనా కానీ మనం అనుకున్న ఏదైనా నిర్ణయం కానీ అమ్మవారి దగ్గర ఏదైనా సంకల్పం చేసుకున్నా కానీ అట్లే జరిగిపోతుందండి. మీకు అమ్మవారు పూంతారండి? ఎన్ని సంవత్సరాల నుంచి? 15 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి మీరు అమ్మవారికి చేసుకుంటున్నాం. ఓకే, మీకు ఎవరు వస్తారు? దుర్గామాత. దుర్గామాత వస్తారు. ఏడుపాయల దుర్గమ్మ వస్తారు. మీరు అంటే చెప్తారా అందరికి? సేమ్ చెప్తాము. సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ఇలా అందరూ కూడా అమ్మవారికి చేసుకుంటున్నారు. మరిన్ని వివరాలు సమయం పెరుగుతున్న కొద్దీ ప్రజలందరూ తరలి వస్తున్నారు. అలానే భక్తులు కూడా అమ్మవారిని కోరికలు కోరుకుంటూ అమ్మకి ఇచ్చే అన్ని పట్టు వస్త్రాలు, ఒడిబియ్యాలు, బోనాలు పట్టుకొని అమ్మవారికి నివేదించడానికి వస్తున్నారు. శివశక్తులు కూడా ఆనందంగా వాళ్ళు అమ్మవారికి సంతోషంగా అర్పించుకోవడానికి వస్తున్నారు. నమస్కారం అమ్మ. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. సార్ రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. సార్, శివశక్తులకు ఇబ్బంది లేకుండా ఏదైనా కలిగేయండి సార్. అందరం ఒకటే బాటకు వస్తున్నాం. ఇబ్బంది అవుతుంది, ఒక్కొక్కరికి ఇబ్బంది అవుతుంది. కొంతమంది మా శివశక్తులు గినంగా రాలేరు. అదొకటే మా కోసం చేయండి సార్. సంతోషం. చెప్పమ్మా. ఈ రోజు మీకు ఎలా అనిపించిందండి? మేము ఇయర్ ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుందమ్మా. రేవాటి మేము ఎప్పుడు వచ్చినా అమ్మకు పవిత్రంగా శుద్ధితోటి వస్తాం. సంతోషంగా అయింది. కానీ ఈసారి కొంచెం పబ్లిక్ కొంచెం తక్కువ ఉన్నారు. అదే కొంచెం బాధ అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే గోల్కొండలో విచ్చలవిడిగా జనాలు ప్రశాంతంగా ఎప్పుడు వచ్చేటోళ్ళు. చెప్పండి. ఈ రోజు మీకు ఎలా అనిపించిందండి? ఈ సంవత్సరం మీరు 10 సంవత్సరాలుగా పాటు మీరు అమ్మవారికి బోనం ఎక్కిస్తున్నానని చెప్తున్నారు. అలానే ఈ సంవత్సరం మీకు ఎలా అనిపించింది? 9 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. కానీ ఇందులో ఏంటిదంటే ఈ సంవత్సరం ఎక్కువ సంతోషం అవుతుంది మాకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్ వచ్చినందుకు మాకు సంతోషం అనిపిస్తుంది. కానీ కొన్ని మాకు కూడా కొన్ని ఏమన్నా అందుబాటు తెచ్చి మా శివశక్తులను కూడా ఏదైనా ఒక దారిలో ఎంచుకొని మాకు ఒకటి పద్ధతిగా ఏదైనా చేస్తే సంతోషం అవుతుందమ్మా. చాలా సంతోషంగా ఉంది. అంటే ఏమి కావాలి అని అడుగుతున్నారు? అంటే ఇప్పుడు మామూలు పబ్లిక్ ఒక పాట, మేము ఒక పాట. మేము ఆడ గేట్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. కనీసం మా బ్యాగులను గినంగా బోనాలు గినంగా ముందుకు పంపిస్తలేరు. అదొకటే బాధ అనిపిస్తుంది. కానీ అమ్మవారి దయ వల్ల అంబ జగదంబకు మాత్రం ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలిగకుండా మేము బోనం చేస్తాం. తల్లి సంతోషంగా చేస్తాం. మరి ఈ అమ్మవారి గురించి మీ మాటల్లో? ఇప్పుడు అమ్మ గొల్లలో కొండ అంటారు. గొల్లలో కొండ అంటే గొల్ల వాళ్ళకు సంబంధించిన అమ్మవారు అంటారు. కానీ అమ్మకు మాత్రం అన్ని కులాల వాళ్ళు వస్తారు. అన్ని కులాలకు ఆడవిల్లే అమ్మ. ఇప్పుడు అందరు ఒక్కొక్కరు కులం అంటారు. కానీ అందరం ఒకటే పిల్లలం, ఒకటే కులం అదని అమ్మ పాదాలకు బోనం ఎత్తుకొని పిల్లా పాపలతో వచ్చిపోతాం తల్లి. మరి మీ మాటల్లో మీకు ఎప్పటి నుంచి రావడం జరుగుతుంది అమ్మ? నేను 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నాకు కాళికాదేవి వస్తుందమ్మా. నా వయసు చిన్నగా ఉన్నప్పటి నుంచి కాళికాదేవి వస్తుంది. కానీ నేను 10 సంవత్సరాల నుంచి అమ్మ పూజ కూర్చుంటున్నాం. మీరు చెప్తారా అండి? కూర్చుంటానమ్మా. కూర్చుంటా తల్లి. సరే తల్లి, మంచిదమ్మా. ఇప్పుడు మనం జగదాంబ అమ్మవారి దగ్గరికి వచ్చామండి. తల్లి దర్శనం చేసుకుందాము, వచ్చేయండి.
ఇక్కడ మరి ఇక్కడ చూసుకుంటే మనకి క్యూ లైన్లు కూడా ఉన్నాయి. వాళ్ళు భక్తులందరూ కూడా క్యూ లైన్ లో వచ్చి దర్శనానికి వస్తున్నారు. DJ Prashant